హాయ్ ఆస్పిరెంట్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ పేపర్ ఓరియంటేషన్ అనే దాంట్లో ఈ 25 మార్క్స్కి ఉండే ఎంఎస్ వర్డ్ మీద టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ 15 మార్క్స్ ఎంఎస్ వర్డ్ కంప్లీట్ చేద్దాం. సో దీనికి మనకి ఓరియంటేషన్ మొత్తం 3 పేజెస్ ఉండాలి. పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్. సో అవి సెక్షన్ బ్రేక్స్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలో చేద్దాం మనం. సో దానికి విండోస్ బటన్ ప్రెస్ చేసి ఒక కొత్త వర్డ్ డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి సెక్షన్ బ్రేక్స్ అయితే క్రియేట్ చేయాలి. సెక్షన్ బ్రేక్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి? మనం లేఅవుట్ అనే ట్యాబ్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ బ్రేక్స్ ఉంది కదా, ఈ బ్రేక్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేజ్ బ్రేక్ కావాలా, కాలమ్ బ్రేక్ కావాలా, నెక్స్ట్ పేజ్, ఇది సెక్షన్ బ్రేక్ ఆన్ ద నెక్స్ట్ పేజ్, సెక్షన్ బ్రేక్ సేమ్ పేజ్. సో అలాగా ఈవెన్ పేజ్, ఆడ్ పేజ్ ఇవన్నీ ఉంటాయి. మనకి నెక్స్ట్ పేజ్ అనే దాన్ని ఉపయోగించి చేద్దాం. రైట్, ఇక్కడ నేను నెక్స్ట్ పేజ్ అన్నాను అనుకోండి, సెక్షన్ బ్రేక్ అయింది, నెక్స్ట్ పేజ్ కూడా వచ్చింది. అలా కాకుండా ఇదే బ్రేక్స్లో నేను సెక్షన్ పేజ్ కంటిన్యూస్ అన్నాను అనుకోండి, కొత్త పేజ్ ఏం క్రియేట్ అవ్వదు, ఓన్లీ ఆ పేజ్ దగ్గరే ఉంటుంది. మనకి ఇక్కడ రెండో పేజ్ మాత్రమే ఉంది. ఇందాక మనం ప్రెస్ చేసినప్పుడు ఇంకో పేజ్ వచ్చింది. సో ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఈ హోమ్ అనే దాంట్లో షో అండ్ హైడ్ అనే సింబల్ ఉంటుంది. ఇది మనం క్లిక్ చేసామనుకోండి, సో ఇందాక ఫస్ట్ కర్సర్ ఇక్కడ ఉంది, నేను లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళి బ్రేక్స్ దగ్గర ఇక్కడ నెక్స్ట్ పేజ్ సెక్షన్ బ్రేక్ అని క్లిక్ చేసినప్పుడు ఇది ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ పేజ్ కూడా వచ్చింది. అండ్ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రేక్స్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్ సెక్షన్ బ్రేక్ ఇది క్లిక్ చేస్తే ఇంకో పేజ్ వస్తుంది. నేను కంటిన్యూస్ క్లిక్ చేస్తే ఓన్లీ ఆ పేజే ఉంటుంది, నెక్స్ట్ పేజ్ అయితే రాదు, కానీ సెక్షన్ అయితే బ్రేక్ అవుతుంది. ఆల్రైట్, సో నేను కంటిన్యూస్ అనే దాన్ని అయితే తీసాను, Ctrl+Z ప్రెస్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంకో బ్రేక్ ఇస్తాను. మొత్తం మనకి 3 పేజీలు కావాలి కాబట్టి ఇది నెక్స్ట్ పేజ్. సో మనకి ఇది సెక్షన్ బ్రేక్ నెక్స్ట్ పేజ్, సెక్షన్ బ్రేక్ నెక్స్ట్ పేజ్. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? చేంజ్ పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్. ఓకే, ఒకవేళ మనం సెక్షన్ బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు సపోజు ఇక్కడ మనకి ఈ థర్డ్ పేజ్లో ఉన్నాను, నేను Ctrl+Enter ప్రెస్ చేశాను. ఓకే, ఫోర్త్ పేజ్ అయితే వచ్చింది, 3 out of 4. ఇప్పుడు నేను ఈ థర్డ్ పేజ్కి లెట్సే ఓరియంటేషను ల్యాండ్స్కేప్ పెట్టాను అనుకోండి, ఏమైంది? థర్డ్ పేజ్తో పాటు ఫోర్త్ పేజ్ కూడా ల్యాండ్స్కేప్లోకి వచ్చింది. గమనించారా? ఓకే, ఇంకో థర్డ్ పేజ్ అండ్ ఫోర్త్ పేజ్ ల్యాండ్స్కేప్లో ఉన్నాయి. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ మాత్రం లేవు, ఎందుకంటే దానికి సెక్షన్ బ్రేక్స్ ఉన్నాయి, దీనికి సెక్షన్ బ్రేక్ లేవు. సో అందుకోసం మనం పేజ్ ఓరియంటేషన్ ఇవన్నీ చేంజ్ చేయడానికి సెక్షన్ బ్రేక్స్ అయితే యూజ్ చేస్తాం. నేను Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను అండ్ నార్మల్గా 3 పేజెస్లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్కి పోర్ట్రైట్ ఇవ్వమన్నాడు కాబట్టి పోర్ట్రైటే ఉంచాను. సెకండ్ పేజ్కి ల్యాండ్స్కేప్ ఇవ్వమన్నాడు కాబట్టి సెకండ్ పేజ్లో కర్సర్ క్లిక్ అవుతున్నప్పుడు దీని ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్లో పెట్టచ్చు. సో ఫస్ట్ పేజ్కి వేరేలాగా ఉంటుంది, సెకండ్ పేజ్కి వేరేలాగా ఉంటుంది, అంటే థర్డ్ పేజ్కి వేరేలాగా ఉంటుంది, ఎందుకంటే థర్డ్ పేజ్కి సెకండ్ పేజ్కి మధ్యలో ఈ సెక్షన్ బ్రేక్ ఉంది కాబట్టి. ఓకే, మనం ఈ సెక్షన్ బ్రేక్ క్రియేట్ చేయకపోతే ఏమయ్యేది? సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ రెండు మళ్ళీ ల్యాండ్స్కేప్ అనే ఓరియంటేషన్లో వచ్చేవి. సో ఈ రకంగా మనం సెక్షన్ బ్రేక్స్ అయితే క్రియేట్ చేసి పేజ్ 1 ఇన్ పోర్ట్రైట్, పేజ్ 2 ఇన్ ల్యాండ్స్కేప్, పేజ్ 3 ఇన్ పోర్ట్రైట్ మోడ్లోకి అయితే తీసుకొచ్చాం. ఇక్కడ జూమ్ అవుట్ చేసి అయితే మీకు చూపించాను. ఆల్రైట్, నెక్స్ట్ ఇప్పుడు పేజ్ 1లో ఇన్సెట్ ఓడాట్ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్, ఇది మీరు టైప్ చేయండి, నేనైతే కాపీ చేస్తున్నాను అట్ ద సెంటర్. సో దీంతో మనకి జస్ట్ షో అండ్ హైడ్ కోసం మాత్రమే చూసాము, అది అవసరం లేదు, ఇప్పుడు తీసేద్దాం. ఓకే, తీసాను. ఈ ఫస్ట్ పేజ్లో మనం ఇక్కడ కర్సర్ ఎక్కడొకక్కడ బ్లింక్ అవుతున్నప్పుడు Ctrl+V, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఉంది, దీని దగ్గరికి ఓడాట్ అనేదాన్ని అప్లై చేయాలి. సపోజ్ ఓడాట్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఏ ట్యాబ్లో ఉందో తెలియలేదు అనుకుందాం,
అప్పుడు మీరు ఏం చేస్తారు, టెల్ మీ వాట్ టు డూ అనేది ఉంది కదా, ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే చెప్పారో అది ఓడ్ ఆర్ట్, మీరు అలా చేసేటప్పుడే ఓడ్తో ఏమేమి ఉన్నాయో వస్తాయి, ఓడ్ కౌంటా, ఓడ్ ఆర్ట్ అని చెప్పి. ఓడ్ ఆర్ట్ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సింది ఏదో ఒకటి అప్లై చేయొచ్చు. అదర్వైజ్ మనకి తెలిస్తే హోమ్ అనే ట్యాబ్లో ఫాంట్ అనే గ్రూప్లో ఇక్కడికి వస్తే మనకి ఓడ్ ఆర్ట్ అనేది ఉంటుంది. సో దీనికి నేను ఓడ్ ఆర్ట్ అనే దాన్ని అప్లై చేశాను. సో మనకి కనిపించట్లేదు కాబట్టి కాస్త పెద్దగా చేసుకున్నాం అనుకుందాం. ఓకే, దీన్ని మిడిల్లో ఉంచాలన్నాడు కాబట్టి కాస్త మిడిల్లోకి వచ్చి కంట్రోల్ ఈ, ఆర్ ఇంకొద్దిగా పెద్దగా చేద్దాం కనిపించేలాగా. ఓకే ఓకే సో ఓడాట్ అనే దాన్ని ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అని టైప్ చేసి దానికి అప్లై చేసాం. అండ్ హెడర్, ఇన్సర్ట్ ఏ హెడర్ విత్ టెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ ఇంటిగ్రిటీ 2026 అలైన్ టు ద రైట్. సో దీన్ని మనం ఇక్కడికి వచ్చి హెడర్ అనే దాన్ని ఎలా యాక్టివేట్ చేయొచ్చు, ఇక్కడ దాదాపు టాప్లోకి వచ్చి డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి. సో దాదాపు టాప్లోకి వచ్చి డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, హెడర్ అండ్ ఫుటర్ బోత్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో మనం ఇక్కడ ఏది టైప్ చేసినా సరే అది అన్ని పేజీల్లోకి ట్రాన్సెండ్ అయిపోతుంది, అంటే అన్ని పేజీలోకి వచ్చేస్తుంది. దీన్ని మనకి ఇది టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ఆర్, దీన్ని రైట్ అలైన్లో కొంచెం అన్నాడు. ఓకే, తర్వాత ఫుట్ నోట్స్ కాదు ఫుటర్, ఇన్సర్ట్ ఏ ఫుటర్ దట్ ఇంక్లూడ్స్ పేజ్ నెంబర్ ఎక్స్ ఆఫ్ వై అలైన్ టు ద సెంటర్, కరెంట్ డేట్ అలైన్ టు ద రైట్. ఓకే, హెడర్ అయితే ఇన్సర్ట్ చేసాం, ఫుటర్ దగ్గరికి వచ్చాం, ఇక్కడికి వచ్చి మనం కంట్రోల్ ఈ సెంటర్ అలైన్డ్. సో అది పేజ్ నెంబర్ టాప్ కాదు, మనకు కావాల్సింది బాటంలో కూడా మనకి ఏ స్టైల్లో కావాలి, ఎక్స్ ఆఫ్ వై అంటే పేజ్ 1/1 ఇది మనకు కావాలి, పేజ్ 1/3. ఆల్రైట్, దీని తర్వాత నెక్స్ట్ మనకి స్పేస్ ఇచ్చి ఇన్సెట్ డేట్. సో మనం ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఆర్ అని ప్రెస్ చేస్తాము. పేజ్ 1/3, దీన్ని ఇక్కడ మళ్ళీ ఇది వచ్చాక ఇన్సెట్ డేట్ అండ్ టైం, మనకి ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లోకి తెచ్చుకొని దాన్ని ఇన్సర్ట్ చేసి కంట్రోల్ ఆర్ అని ప్రెస్ చేస్తే అది రైట్ అలైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మన పేజ్ యాడ్ చేసాము అండ్ డేట్ అండ్ టైం కూడా మనకి ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో చూజ్ చేసుకోవచ్చు, అక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. రైట్, ఫుటర్ కూడా అయిపోయింది. టేబుల్ క్రియేషన్, ఇది ఆన్ ద సెకండ్ పేజ్లో చేయాలి, విచ్ ఈజ్ ఇన్ ద ల్యాండ్స్కేప్ మోడ్. సో 5/4 టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. టైటిల్ ఏమి ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ మెట్రిక్స్ అనేది ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ మెట్రిక్స్. సో మనకి అండ్ మెర్జ్ ద ఫస్ట్ రో టు యాక్ట్ యాజ్ ఎ టైటిల్ రో ఫర్ ద టేబుల్. సో ఇప్పుడు మనం ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్లోకి వద్దాం. సో ఈ హెడర్ అండ్ ఫుటర్ ఎలా క్లోజ్ చేయాలి, ఇక్కడ క్లోజ్ ద హెడర్ అండ్ ఫుటర్ ఉంటుంది, అదర్వైజ్ ఎస్కేప్ బటన్ నొక్కినా పోతాయి. ఓకే, ఎస్కేప్ బటన్ నొక్కాను పోయాయి. సో ఇక్కడ నేను సెకండ్ పేజ్లోకి వచ్చి సెకండ్ పేజ్ మీద క్లిక్ చేసి ఇన్సెట్ టేబుల్ దగ్గరికి వచ్చి 5 1 2 3 4 అక్కడ చూడండి 5/4 అని కనిపించింది, దాని మీద క్లిక్ చేశాను. అండ్ ఫస్ట్ అనేది మెర్జ్ చేయమన్నాడు. సో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ సెల్స్ అంటే మొత్తం మెర్జ్ అయింది. ఇప్పుడు దాంట్లో కంట్రోల్ వి పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని కొద్దిగా మిడిల్లోకి రావాలనుకుని కంట్రోల్ ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ని కంట్రోల్ ఈ అన్నాం అనుకోండి, మిడిల్లోకి వస్తే వస్తుంది ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. ఓకే, డాటా ఎంట్రీ ఏం చేయాలి, సీరియల్ నెంబరు, డిపార్ట్మెంటు, ఎథిక్స్ స్టోర్. సో ఇక్కడికి వచ్చి సీరియల్ నెంబర్ అని టైప్ చేసాం, ట్యాబ్ అంటే నెక్స్ట్ సెల్లోకి వస్తుంది, డిపార్ట్మెంట్, తర్వాత పర్ఫార్మెన్స్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఇచ్చింది, ఎథిక్స్ స్కోర్, ట్యాబ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్,
సో అలాగా మనకు అక్కడ ఏ అయితే కాలమ్స్ హెడ్డింగ్స్ ఇచ్చాడో అవన్నీ ఇచ్చాం. మనకి అక్కడ అడిగిన దాన్ని బట్టి. ఇంకా ఎగ్జామ్లో మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఏంటి 1, ఆ తర్వాత ఇక్కడ ఏ డాటా ఫిల్ చేయమన్నాడు అవన్నీ అలా టేబుల్ అడిగి మనకైతే ఈ టేబుల్ని ఫిల్ చేసే డాటా కూడా ఇస్తాడు. ఆల్రైట్, ఇక్కడ ఎంతవరకు ఇచ్చారో అంత వరకు మనం చేద్దాం. తర్వాత టేబుల్ షేడింగ్, అప్లై లైట్ గ్రీన్ షేడింగ్ టు ద హెడర్ ఆఫ్ ద రో. సో ఇదే కదా హెడర్ రో, దీని మీద క్లిక్ చేసి, సో మనం ఎప్పుడైతే ఈ టేబుల్ మీద క్లిక్ చేసామో మనకి టేబుల్ డిజైన్ అండ్ టేబుల్ లేఅవుట్ ఈ రెండు వస్తాయి. సో ఇక్కడ దీనికి షేడింగ్ ఏమేమన్నాడంటే టాప్ రోకి సమ్ లైట్ గ్రీన్ షేడింగ్ అనే దగ్గరికి వచ్చి, సో లైట్ మరి గ్రీన్ డార్క్ అయిపోతుంది, ఓకే లైట్ గ్రీన్ అనే దాన్ని మనం షేడింగ్ అయితే ఇచ్చాం. అండ్ టేబుల్ లేఅవుట్లో మనకి ఇంకా రకరకాలుగా స్ప్లిట్ సెల్స్, మన హైట్ ఆఫ్ ద రో అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చు, విడ్త్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఆల్రైట్, సో Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. అండ్ మనం ఈ అలైన్మెంట్ అనేది చూడొచ్చు, టెక్స్ట్ డైరెక్షన్ అనేది కూడా మనం మార్చొచ్చు. అలాగా రకరకాలుగా చేసేది టేబుల్ లేఅవుట్లో ఉంటుంది. మనకి టేబుల్ డిజైన్లో మనకి ఏ రకమైన టేబుల్ కావాలి, ఆల్రైట్, సో ఆ స్టైల్స్ అనేవి ఎలా ఉన్నాయి, షేడింగ్, దీనికి మనం ఎలాంటి బార్డర్ అప్లై చేయొచ్చు. ఆల్రైట్, సో ఆ బార్డర్ తీసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేయొచ్చు బార్డర్. సో ఇవన్నీ ఎందులో ఉంటాయి, టేబుల్ డిజైన్లో ఉంటాయి. నేను Ctrl+Z కొట్టి అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేసాను. ఆల్రైట్, నెక్స్ట్, సో వాటితో మనకి క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి టేబుల్ డిజైన్లో ఉండే ఆప్షన్స్ కావాలా, మనకి టేబుల్ లేఅవుట్లో ఉండే ఆప్షన్స్ కావాలనేది మనం చూజ్ చేసుకోవచ్చు మనకి ఇచ్చిన దాన్ని బట్టి. ఈ పెయింటర్ పోవాలంటే ఎస్కేప్ కొడితే పోతుంది. తర్వాత పేజ్ కలర్, సెట్ ద పేజ్ కలర్ ఆఫ్ ద ఎంటైర్ డాక్యుమెంట్ టు ద లైట్ బ్లూ. పేజ్ కలర్ ఎక్కడ ఉంటుంది, డిజైన్ అనే ట్యాబ్లో ఉంటుంది. అంతకుముందు క్వశ్చన్లో మనం వాటర్ మార్క్, పేజ్ బార్డర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు పేజ్ కలర్ క్లిక్ చేసి ఇది లైట్ గ్రీన్, లైట్ బ్లూ, ఓకే అది ప్రెస్ చేస్తే మనకి ఫస్ట్ పేజ్లో హెడర్ ఇచ్చాము, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఓడాట్ ఇచ్చాము, పేజ్ 1 of 3 ఇచ్చాము, అండ్ డేట్ అండ్ వీక్ కూడా మనం ఇందులో మెన్షన్ చేసాము, టేబుల్ ఇన్సర్ట్ చేసాం. మనం ఎప్పుడైతే హెడర్ అండ్ ఫుటర్లో ఏదైతే ఇస్తామో అది ప్రతి దాంట్లో కూడా సేమ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ పీ తీసాను అనుకోండి, ప్రతి దాంట్లో పీ ఉండదు. ఆల్రైట్, సో అలాగా దీన్ని ఎస్కేప్ అయినా కొట్టచ్చు, ఇక్కడికి వచ్చి క్లిక్ అయినా చేయొచ్చు హెడర్ అండ్ ఫుటర్ క్లోజ్ అవ్వాలంటే. సో ఆ రకంగా మనం 1, 2, 3 పేజెస్ కవర్ చేస్తాం. సో ఫైనల్గా మనకి అలా కనిపిస్తుంది, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్. అంతే, ఈ క్వశ్చన్కి 7 టాస్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం MS Excel మీద ఉండేది చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, పీస్.